వరల్డ్ వార్ 2 కి చెందిన ఈ పిక్చర్ ను జాగ్రత్తగా చూడండి. ఇది హిట్లర్ తయారు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద గన్. వరల్డ్ వార్ 2 లో హిట్లర్ ఎన్నో అంగుళాల మందమైన శత్రువుల కాంక్రీట్ బంకర్లను సైతం ఈజీగా డిస్ట్రాయ్ చేసే పవర్ఫుల్ వెపన్ కావాలని కలలు కనేవాడు. అందుకోసం స్క్వేరర్ గుస్తావ్ పేరుతో ఒక గన్ను తయారు చేయించాడు. ఇది 23 ఫీట్ల వెడల్పు, 38 ఫీట్ల ఎత్తు అండ్ 140 ఫీట్ల పొడవు ఉండేది. ఈ గన్ యొక్క ఒక్క బుల్లెట్ వెయిట్ ఒక ఏనుగంత బరువు ఉండేది. అండ్ కంప్లీట్ గా ఈ గన్ వెయిట్ 200 ఏనుగుల బరువంతా ఉండేది. అంటే 1300 టన్స్ కంటే ఎక్కువ. ఇది గంటకు 3000 కిలోమీటర్ల వేగంతో షెల్స్ ను ఫైర్ చేసేది. అండ్ 23 ఫీట్ల వెడల్పు కలిగిన కాంక్రీట్ గోడలను సైతం డిస్ట్రాయ్ చేసేది. వావ్, గ్రేట్ ఇన్వెన్షన్ అనిపిస్తుంది కదా. కానీ ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. దీని హ్యూజ్ సైజ్ కారణంగా ఇది బాంబర్ ప్లేన్స్ కు ఈజీ టార్గెట్ గా మారింది. ఇది కాక దీన్ని అసెంబుల్ చేయడానికి 4 రోజులు పట్టేది. అండ్ ఆపరేట్ చేయడానికి 2000 మంది అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ చేయడానికి 4 ట్రాక్స్ తో కూడిన రైల్వే లైన్స్ అవసరం అయ్యేది. అండ్ కేవలం 14 రౌండ్స్ ఫైర్ చేసిన తర్వాత దీని బ్యారెల్ ను చేంజ్ చేయాల్సి వచ్చేది. అంటే ఇది చాలా టైం కన్స్యూమింగ్ అండ్ కాస్ట్లీ వెపన్. దీని కారణంగా కేవలం 1 సంవత్సరంలోనే దీన్ని డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అండ్ తర్వాత దీని శత్రువుల చేతుల్లో పడకూడదని డిస్ట్రాయ్ కూడా చేశారు.